నీతిగా నిజాయితీగా ఎలాగ బ్రతకాలో చెప్పాడు. అదే నాకు ఇచ్చినటువంటి ఆస్తులు. ఆ ఆస్తులతోనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. అయితే రాజకీయాల్లో రావాలి, చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకోకుండా రాజకీయాల్లో ఏదో ఒక పాపులర్గా ఏదో ఒక గుర్తింపు కలిగినటువంటి రంగంలో స్థిరపడాలని అనుకుని కొన్నాళ్ళు సినిమాలు ట్రై చేశాను. తర్వాత రాజకీయ రంగంలో కూడా వచ్చాను. ఇందులో స్థిరపడ్డాను. వ్యాపారాల్లో కూడా అలాగే చేయాలని గ్రానైట్ రంగంలో దూరాను. ముందు అకాడమిక్ సైడ్ ఉండేవాడిని. నా కాలేజీలు ఉండేవి 3 ప్రాంతాల్లో, 3 జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ అండ్ ఒక ట్యూటోరియల్స్. ఇంచుమించు 800 నుంచి 1000 మంది స్టూడెంట్స్తో నాకు 21 సంవత్సరాలు వచ్చినప్పటికీ విద్యా సంస్థలు పెట్టేశాను. వ్యాపారాల మీద చాలా ఇంట్రెస్ట్ నాకు. విద్యా సంస్థలు బ్రహ్మాండంగా రాణించాయి. తర్వాత గ్రానైట్ రంగంలోకి వచ్చాను 99లో. గ్రానైట్ రంగంలో కూడా ఐకాన్ బ్రౌన్ అని ఆ కలర్ గ్రానైట్కి నేను ఓనర్. అంటే వరల్డ్ క్లాస్ మెటీరియల్ అది, వరల్డ్ క్లాస్ మెటీరియల్. దానికి ఓనర్గా 10 సంవత్సరాలు ఆ బిజినెస్ చేశాను. డబ్బు ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే డబ్బు బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి. మళ్ళీ సంపాదించిన డబ్బు రాజకీయాల్లో తగలబెట్టేసి 25 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచి తగలబెట్టేసి ఆఖరికి డీజిల్ పోసుకోలేని స్థితికి కూడా వచ్చేసాను. అది చూశాను, ఇది చూశాను, ఈ అప్ అండ్ డౌన్స్ చూశాను. ఈ రెండు చూసిన దానిలో నా కష్టం నాదే, నా బాధ నాదే. డబ్బులు ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేశాను, డబ్బులు లేనప్పుడు ఎలా మెయింటైన్ చేశాను. నేను ఎన్ని బాధలు పడినా సరే కుటుంబం వరకు బాధ రానివ్వాల. ఆర్థికంగా కానీ, చదువుల దగ్గర నుంచి, మరి చిన్నపిల్లల దగ్గర నుంచి నా పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని పోషించి పెంచి, ఏ తండ్రినే చేస్తాడు అందరి తండ్రులాగా నేను కూడా పెంచి పోషించి వాళ్ళకి డాక్టర్స్ చేయాలి. ఏదో ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం. ఇస్తే ఇంకా నేను చూడాల్సిన అవసరం లేదు. డబ్బు ఇస్తే ఎంత ఉంటుంది, ప్లాట్ఫామ్ చదివిస్తే మంచిదని డాక్టర్సే చేస్తే బాగుంటుందని నేను చేయించాను. చదివారు, ఓకే, బాగుందంత. కానీ వాణికి ఎలాంటి వైవిధ్యమైనటువంటి ఒక క్యారెక్టర్ అంటే, నేను రాజకీయంగా బాగా ఉన్నత స్థితికి వెళ్తున్నాను, నాకు కావాలి డబ్బు, బాగా బిజినెస్ సక్సెస్ఫుల్, అది నా పేరు రాసే అంటది. లేదు, ఎలా రాసేయటం అవుతుంది, రాజకీయం ఇచ్చేయటం ఎలా అవుతుంది, నేను మీకు పెద్దోడిని చేసేస్తాను, మీకు ఎంపీ చేసేస్తానంటే నేను చేయగలనా, నా చేతుల్లో ఉంటుందా, నేను ధారాదత్తం చేయగలను, విశ్వామిత్రుడిని ధారాదత్తం చేసేయడానికి శక్తిని. ఇది శక్తులు ఎవరు ధారాదత్తం, మన శక్తి లాక్కోవాలి. సమాజంలో మన శక్తిని మనం స్వేదం చెమట చిందించి కష్టపడేవాడు పైకి వస్తాడు. ఆ రకంగా నేను 25 సంవత్సరాలు కష్టపడి ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలతో మమేకమవుతూ ఎన్నో పోరాటాలు, పవర్ ప్లాంట్ పోరాటాలు ప్రజల తరఫున చేసి జైళ్ళకి వెళ్ళి కేసులు పడి ఈ స్థాయికి వచ్చాను. 18 సంవత్సరాలు నాకు అపోజిషన్. జస్ట్ ఈ 4-5 ఇయర్స్ నేను చూస్తున్నాను రూలింగ్. ఇంత సుదీర్ఘ నేపథ్యంలో కొంచెం ఎదిగితే ఎదుగుండొచ్చు రాజకీయాల్లో. ఎదిగిన కాలం, ఎదిగిన సమయంలో నీకు కావాలి. ఓడిపోయే సమయం ఉండేటప్పుడు తనకొద్దు, బిజినెస్ బాగుండేటప్పుడు తనకు కావాలి. ఏ బిజినెస్ అయితే 10 సంవత్సరాలు చేశానో అత్యున్నత స్థితికి వెళ్ళినప్పుడు తనకు ఆ క్వారీ తన పేరును రాసివ్వమని అన్నది మైనింగ్. ఇప్పుడు రాసిస్తాను, తీసుకుంటారా? దాని మీద కేసు ఉంది. కేసు ఇప్పుడు రాసిస్తాను, తీసుకుంటారా? ఆ క్వారీ ఆగిపోయింది కాబట్టి కేసు ఉంది. ఇప్పుడు మైనింగ్ కూడా ఉంది. నాకు బాగున్నప్పుడు కావాలి, ఇప్పుడు రాసిచ్చేస్తాను, తీసుకుంటారా? బాగున్నదే తనకు కావాలి. ఒకవేళ బాగున్నదే నేను ఉన్నత వస్తే నా వల్లే వచ్చావు, నీకేముంది, లుంగి నిన్న చెప్పాడు కాలేజీ పిల్లలు, వాళ్ళని కూడా నాకేదో అంటగట్టాడు. పాప మీకు రాఘవరావు గురించి కానీ ఇది ఒక్కటి